వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరిటాలు మహోత్సవంలో విభక్తులు లక్షలాదిగా తరలివస్తారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజు సంతానం లేని వారు అమ్మవారి ముందు వరపడుగుతారు. పసుపు కుంకుమ ఉత్సవం రాత్రికి ప్రధానోత్సవంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. నెల్లూరు జిల్లా నర్రవాడ వరాల తల్లి శ్రీ వెంగమాంబ పసుపు కుంకుమ ప్రధానోత్సవం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరంటాలు మహోత్సవములో విభక్తులు లక్షలాదిగా తరలివస్తారు. నిలుపు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజు సంతానం లేనివారు అమ్మవారి ముందు వరపడతారు. పసుపు కుంకుమ ఉత్సవం రాత్రికి ప్రధానోత్సవంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు అమ్మవారికి ఉత్సవాలకి అంకురార్పణ జరిగింది. సాయంత్రం అమ్మవారికి పసుపులు దంచుతారు. ఈ క్రమంలో భాగంగా మొదటగా ఈరోజు చిన్నపిల్లలతోటి సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రారంభించాము. భక్తులందరూ కూడా ఇప్పుడే రావడం మొదలైంది. ఈ రోజు మొదలుకొని 5 రోజుల పాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నాము. ఈ రోజు పసుపులు దంచిన తర్వాత 2 రోజులు రథోత్సవం జరుగుతుంది. సంతానం లేని వారు వరపడటము, అమ్మవారికి వివిధ కోరికలతో భక్తులు వరపడడం జరుగుతుంది. అదేవిధంగా 18వ తేదీ అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణము, పసుపు కుంకుమ ఉత్సవము మరియు సాయంత్రం ప్రధాన రథోత్సవం జరుగుతుంది. గురువారం నాడు అమ్మవారికి అందరూ పొంగలు పొంగిస్తారు. తదుపరి ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని అందరినీ ఆహ్వానిస్తున్నాం.